హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ చేసి పెడుతూ ఉండాలి కదా. ఈరోజైతే ఈజీగా బంగాళదుంపతోటి వెజ్ నగెట్స్ చేయబోతున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 3 బంగాళదుంపల్ని ఉడికించుకొని చల్లారాక మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎక్కడనేది గడ్డలు ఉండకూడదండి. స్మాష్ చేయలేని వాళ్ళు తురుముకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని 4 వైపులు ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేసి క్రమ్స్ లాగా చేసుకోవాలి. అంటే ఎక్కడ కూడా పెద్ద పెద్ద పీసెస్ లాగా లేకుండా చిన్న చిన్నగా పార్టికల్స్ లాగా ఉంటాయి కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మనం అంతా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బ్రెడ్ని అంతా తుంచేసి క్రమ్స్ లాగా చేసుకుంటున్నాను. నగెట్స్ అనేవి క్రిస్పీగా ఉండడం కోసం ఇలా బ్రెడ్ వేసుకొని తుంచేసుకోవాలండి. ఎక్కడ కూడా పెద్ద పెద్ద ముక్కలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము అంటే మధ్యలో మనం ఫ్రై చేసేటప్పుడు అడ్డం లేకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని కూడా వేసేసి అరకప్పు క్యారెట్ తురుము, అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు, ఈ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడా పచ్చిమిర్చిని, నేను ఇక్కడ 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, ఇవన్నీ వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీలో ఉప్పు వేసాను, ఎందుకంటే మనం ముందుగా బంగాళదుంపను ఉడికించుకునేటప్పుడే దాంట్లోనే ఉప్పు వేస్తాం కాబట్టి దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక చేతికి కొద్దిగా నూనెని వేసుకొని నగ్గెట్స్ లాగా చేసుకోవాలి. అంటే చిన్న చిన్న బాల్స్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, లేదు అంటే ఇలా పొడవుగా హార్ట్ షేప్లో మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్గాను కొన్నేమో ఈ విధంగాను చేశాను. మనం కలుపుకున్న మిశ్రమాన్నంతా కూడాను మనకు కావాల్సిన షేపుల్లో చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికి తప్పకుండా కొంచెం నూనె అనేది రాసుకున్నామంటే ఈ బంగాళదుంప మిశ్రమం అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్లర్రీ కోసం ఒక బౌల్ కానీ కప్ కానీ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, చిటికెడంత ఉప్పు, తగినన్ని నీళ్లు వేసి పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్లో మనం ఉప్పు ఎందుకు వేస్తున్నామంటే ఈ మిశ్రమం మరీ చప్పగా ఉండకుండా ఉండడానికని చెప్పి ఒక చిటికెడంత ఉప్పు వేస్తే సరిపోతుంది. అలాగే కొంచెం కొంచెం నీళ్ళని యాడ్ చేస్తూ మనం మిక్స్ చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోసామంటే మరీ జారు అవుతుంది. ఈ మిక్చర్ అనేది మరీ జారుగా కాకుండా అలానే మరీ తిక్కుగా కాకుండా చూసుకోవాలి. ఈ నగెట్స్కి అయితే బంగాళదుంప మిశ్రమం, స్లర్రీ, అలాగే బ్రెడ్ క్రమ్స్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా మనం వెజ్ నగెట్స్ చేసేయచ్చు. నగెట్స్ని స్లర్రీలో ముంచి వెంటనే బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేసి సిద్ధం చేసుకోవాలి. ఇలాగా అన్నీ కూడాను పెట్టేసుకోవచ్చండి ఒకేసారి. స్లర్రీలో ఎక్కువసేపు ఉంచకండి, ఎక్కువసేపు ఉంచామంటే ఇవి నానిపోయి మెత్తగా అయిపోతుంది అనమాట. అలాగే కోట్ చేసేటప్పుడు బ్రెడ్ క్రమ్స్ తోటి అన్ని వైపులా కోట్ అయ్యే విధంగా చూసుకోండి. అంటే ముందు వెనక అలాగే కింద పైన కూడాను కోట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇలాగా అన్నీ కూడాను మంచిగా కోట్ చేసుకోవాలి. ఎంత బాగా మనం బ్రెడ్ క్రమ్స్ని వేసాము అంటే అంత బాగా క్రిస్పీగా ఉంటుంది. చిన్న టిప్ మీకోసం, నగెట్స్ని బ్రెడ్ క్రమ్స్ తోటి కోట్ చేశాక చిన్నగా లైట్గా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసామంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేది విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం అయితే నూనె అనేది మరీ ఎక్కువ వేడి ఉండకూడదు, మీడియం వేడి ఉండగానే ఒక్కొక్కటి నగెట్స్ వేసుకొని అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే వెజ్ నగెట్స్ అనేవి పైన క్రిస్పీగా లోపల కొంచెం మెత్తగా క్రంచీగా ఉంటాయి. ఇవి వేడి వేడిగా చాలా బాగుంటాయి కూడాను. ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేసి మిగతా నగ్గెట్స్ కూడా వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవడమే. ఎక్కువ వేడి ఉన్నప్పుడు మనం నగ్గెట్స్ అనేవి వేసామంటే లోపల మాత్రం ఉడకదండి, అంటే ఫ్రై అవ్వదు, ఓన్లీ పైన మాత్రం డార్క్ కలర్ వచ్చేస్తుంది, అప్పుడు పచ్చి పచ్చిగా తగులుతుంది. కాబట్టి ఇలా మీడియం వేడి ఉండేటప్పుడే ఫ్రై చేసుకోవాలి. అలాగే నగెట్స్ చూసారా, నగెట్స్ తీసాక బ్రెడ్ క్రమ్స్ అనేది ఎక్కువ విడిపోలేదు. మనం కొద్దిగా ప్రెస్ చేసామంటే ఆ మైదా కార్న్ఫ్లోర్ మిక్స్చర్కి ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి అతుక్కుంటాయి కాబట్టి ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. అంతేనండి, మన వెజ్ నగెట్స్ రెడీ అయినట్లే. మరి
పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఈజీగా ఈ స్నాక్స్ చేసి పెట్టండి. ఇదైతే వేడి వేడిగా తింటేనే క్రంచీగా ఉంటుంది. చల్లారితే మాత్రం కొంచెం మెత్తబడుతుంది. దీన్ని సాస్ తోటి తినచ్చు, సాస్ లేకుండా కూడాను లాగించేయచ్చు. ఎంత క్రంచీగా ఉన్నాయో కూడా చూపిస్తున్నాను చూడండి. ఫోర్క్ తోటి ఇలా అంటేనే క్రిస్పీగా సౌండ్ వస్తుంది. మరి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చిన వెంటనే స్నాక్స్ కోసం వెతుక్కునేటప్పుడు బంగాళదుంపలు అనేవి అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి ముందుగా ఉడకపెట్టుకున్నామంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఫాస్ట్గా అయిపోయే రెసిపీ కూడా. మరి ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.